ఓకే అండి, ఇప్పుడు చట్నీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నేను ఉల్లిపాయ అడిగావా? సారీ, నేను కూడా ఉల్లిపాయ పెట్టుకున్నాను. చల్లనం లేదా? ఒకసారి అటు తిరిగండి, ఫోటో తీస్తుంది. స్క్రీన్ షాట్ దింపలేను. ఓకే, ఇప్పుడు కలుపుకుంటున్నాను. మైక్ ఉందండి, కొంచెం తినేటప్పుడు సౌండ్ నిజంగానే వస్తుంది, చూసుకోండి. ఉల్లిపాయ ఎంత పెట్టుకున్నాను. నా చిన్నప్పుడు నేను బావికాస్కి వెళ్ళినప్పుడు ఎంత బాగుందో. భోజనం చేసేటప్పుడు నాకు చెప్పే శ్లోకం అండి నాకు గుర్తుండదు, మీకు చాలామంది తెలుసుండొచ్చు. హరిదాత హరిభక్త హరి అన్నం ప్రజాపతి హరి విప్లా శరీరస్తు భుక్తే భోజయితే హరి. ఇలా నేను మాకు ఇలా చెప్పించి భోజనం పెట్టేవాళ్ళు అనమాట. కొన్ని స్కూల్స్లో నేను చిన్నప్పుడు బాలవికాస్కి అలాగే శాఖకి వీళ్ళన్నిటికీ వెళ్ళేవాడిని అనమాట. సో అందుకని నాకు కొంచెం దైవభక్తి ఆ సర్కిల్ ఎక్కువ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది కదా? మన ఎలా ఉంది? సూపర్, చాలా బాగుందండి. ఎంత బాగుందో అసలు, మంచిగా ఉంది, కమ్మగా ఉంది అసలు. ఇలా మింగుతుంటే తినబుద్ధి ఇంకా. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే, మా ఇంట్లో ఏంటి టమాటా పచ్చడి. మా అన్నని కోసం అనమాట. లేదులేండి, ఆమె కోసం వేరే చికెన్ కూడా ఉంది. ఏంటి వసంత అంతా రెడీ పెట్టింది. టమాటో. ఆ టమాటో అని మాకు తెలుసు కదా. ఛానల్ పెట్టేదాకా పీక మీద కూర్చుంది అసలు. ఒక కారంటుండు, ఎందుకు కదలొద్దు? సర్లే మాట్లాడండి, ఎబ్బి సౌండ్ వస్తూ ఉంటుంది, మళ్ళీ తిడతారు. చెయ్యండి. ఎందుకు? చేసిన తర్వాత మళ్ళీ చికెన్ చేసుకుంటాం. ఇది వాము ఇన్ని పచ్చిమిరపకాయలు సొంత కారం లేవు, కారం లేనివి నేను తెచ్చా కాబట్టి కారం ఉండదు. యోదా నువ్వు తింటారా? షోరా? తింటారు షోర్. గిన్నెలు అట్లా చాలా ఉన్నాయి గిన్నెలు. పచ్చడి అయ్యాక మొత్తం ఇది ఒక్క అడుగుతావా? అన్ని రెడీ చేసి పెట్టిందండి సునీత. నేనే ఇది వచ్చేసి ½ కిలో టమాటో. కిలోనా? కిలో ఉండో. నేను ఒకటి తినేసా, ఒక టమాటో. ఎన్ని మిరపకాయలు అన్న? ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇది మంచిది. ఓ అమ్మా, ఇదిగోండి మీరే సాక్షి. నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. నేను ఇట్లా పట్టుకున్నా. సారీ అన్న, తీయను. అగ్గడు మళ్ళీ మమ్మీ నా మీద వేసిద్ది. త్వరగా తీయ, నన్ను మారుతా ఉంటుంది. పడేసి తీయ అంటే ఎట్లా తీస్తా? సరే ముందైతే ఆయిల్ తొందర తీ నాన్న, కడుగు నాన్న. అన్నాను కాదమ్మా. ఉల్లిపాయ ఇంకోండి ఇది కడగనా? కొంచెం ఆయిల్ వేసానండి మమ్మీ, కడగా నీట్గా. ఇక్కడ ఒకటి మర్చిపోయింది కూడా. జరి ఒకసారి సారీ అన్న, కడిగినందుకు క్షమించు. ఇవి మధ్య మధ్యలో ఇట్లా కట్ చేయకుండా ఏ మార్క్స్ ఎంత చిన్న అయినా పేలుతాయి, మొఖం మీద పేలుతాయి. చిన్న అయినా నా మొఖం మీద పేలుతాయి, నీ మొఖం మీద కూడా కాదు. అన్నం జీలకర్ర తీరా, అన్నం జీలకర్రది జీరానే ఇట్లా నేనేస్తా. వెయ్యి కొంచెం స్టవ్ తగ్గించిందా?
చాలా ఆమె ఏంటది ఒక స్టైల్గా వేస్తుంది చూడు. చాలా ఓకే. 2 టైప్స్ ఆఫ్ నీళ్ళు పచ్చిమిర్చి ఉన్నాయా దీంట్లో? ఉన్నాయి. దాంట్లో నేను 2 టైప్స్ చెప్పారు మమ్మీ. ఒకటి 25 రూపీస్ అంట పచ్చి మిర్చి, కారం ఉంటాయంట. పచ్చి మిర్చి. ఇంకోటేమో కారం లేనివి 20 రూపీస్ అంట. కారం లేనివా 20 రూపీసా? ఎంత? పావు కిలోనా? అవునా? అక్కడ లేవు స్వీట్ పొటాటోస్. స్వీట్ పొటాటోస్ లేవు, తెచ్చుకున్నా అంటే అప్పుడు ఆన్లైన్లో ఉంటారా బ్లింకిట్లో? వస్తుంది ఇందాక వస్తుంది, చెక్ చేసాం మరి మేమైతే. ఒకసారి చెక్ చేయ మరి. రేనైతే చేసింది కదా మొన్న. అని ఒక ఉల్లిపాయ తీయాలి. మళ్ళీ ఇక్కడ ఏం పెట్టకండి, మళ్ళీ నా పేరే చెప్తా. చాలు. ఇది తీసుకున్నా వద్దు. ఏమి పొట్టుది నువ్వే దా. నీలో ఎంత ఉల్లిపాయ ఒక్కొక్కసారి ధనియాలు కూడా వేసుకుంటారండి, కొన్ని ధనియాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. అది గట్టిగా నూరుకున్నప్పుడు బాగుంటుంది. కొంచెం పచ్చి పచ్చి టమాటా ఉన్నప్పుడు బాగుంటుంది. రెగ్యులర్ టమాటా పచ్చడేలేండి, పెద్ద విషయమేం కాదు. పచ్చి పికిల్ ఛానల్లో చేస్తున్నాను కానీ వెజ్లో ఎప్పుడో అయిపోయింది చేసి, అందుకని చేస్తున్నా. ఒక్కొక్కసారి చేసిన వంటకమే చేసుకొని తినాలనిపిస్తుంది. చికెన్ లెక్క మటన్ మేము ఏదైతే చేసుకుంటామో అదే వీడియో పెడతా అండి ఎక్కువ శాతం వరకు, దాదాపుగా ఆల్మోస్ట్. అన్న నీ ఫేవరెట్ పచ్చడి ఏం చెప్పాను? నాకు తెలుసు. నాకే తెలియదు, మీకు తెలుసా? నీకు గోంగూర ఇష్టం అన్న? గోంగూర, పండు మిరపకాయ పచ్చడి, గోంగూర, మామిడికాయ పచ్చడి. లేదు మామిడికాయ పచ్చడి అయితే అసలు జాడీలు కొదిలేపేసేది అసలు. ఉసిరికాయ సారీ అండి, ఉసిరికాయ ఖమ్మంలో తెస్తా, చిన్న చిన్నవి భలే ఉన్నాయి. అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి డాడీ. మీకు చెప్తే ఇప్పుడు నోరు చూడండి. మేము అప్పుడు హాలిడేస్ కదా ఖమ్మంలో ఉన్నప్పుడు, హాఫ్ డేస్ హాలిడేస్ అయితే ఇదేంటి చిత్ర అక్క ఉండేవాళ్ళు. ఆ అక్క వాళ్ళ ఇంటి పైన మొత్తం ఏమంటే పప్పు ఉసిరికాయలే. అయితే నేను సుబ్బు మేఘనక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బాక్స్లో ఉప్పు కారం వేసుకొని ఇన్ని పప్పు ఉసిరికాయలు వేసి షేక్ చేసి తింటే మనం ఇంట్లో బాగా ఎంజాయ్ చేసావు కదా నన్ను మామిడికాయలు కోసుకురావడం వెళ్ళి. మిస్ అవ్వట్లే మరి? మిస్ అవుతున్నా. ఇంకోండి కడగనా ఆనంద్? మీరు ఇప్పుడు ఒక రోజు 2 రోజులు కనిపించకపోతున్నాయి, మాకు ఎట్లా బాధగా అనిపిస్తుంది. మా అమ్మ మా నాన్నని మా అమ్మమ్మని ఆనంద్ తినమాక అట్లా దొంగ తిండి. మా అమ్మమ్మని మా వాళ్ళని అందరిని వదిలిపెట్టి ఇంటర్లో వాళ్ళు వద్దన్నా కానీ సినిమా అంటే వద్దన్నా అంటే అంత దూరం వెళ్ళారా అంటున్నా కానీ వదిలేసి వచ్చేసా కదా. అప్పుడు మా నాన్నోళ్ళు పాప ఎంత బాధపడి ఉంటారు కదా. ఎందుకు వచ్చేసారు? సినిమా ఫీల్డ్ మీద పిచ్చి, ఒప్పించి రావాలి. ఒప్పించే వచ్చా కాబట్టి. నేను వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఏం చేసింది తెలుసా అండి? మా దగ్గర ఇత్తడి కాగు ఉండేది. కాగు ఒక కాగు అని ఉంటాయి నీళ్ళు కాగు పెట్టి, అది కుదవబెట్టి మరి డబ్బులు ఇచ్చింది మా అమ్మమ్మ తాకట్టు పెట్టి. మంచిగా వేపుకుంటున్నాను అండి పచ్చిమిరపకాయలు అయితే. లేదు కొన్ని అప్పుడు సామాన్లు ఇచ్చారు కానీ నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు రెంట్ కట్టలేక కొన్ని ఇళ్ళలో అట్లా వదిలేసి వెళ్ళిపోయేది. చిన్నప్పుడు చిన్న ఏజ్ కదండి, మరి రెంట్ కట్టలేక కొన్ని గింజలు అట్లే వదిలేయడానికి ఖమ్మం వెళ్ళిపోయేటోళ్ళు, ఇంకా మర్చిపోయేటోళ్ళు వాటి మీద. అది జాస్తి ఉండేది కాదు. ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా అవన్నీ గుర్తులు కదా, మనం తెచ్చుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఇప్పుడు. నేను పుట్టినప్పుడు ఉన్నారా? ఎవరు? మీరే హాస్పిటల్ దగ్గర. ఎక్కడ? మళ్ళీ వెళ్ళిపోయారా? మనం ఖమ్మమే కదా అప్పుడు. నువ్వు పుట్టినప్పుడు ఖమ్మమే కదా. యోధా పుట్టినప్పుడే లేను ఎక్కువ, నీతో ఉన్నప్పుడు నేను ఉన్నా.
అయిపోయింది సింత, ఇవి తీసేస్తున్నాను. పచ్చడి కారం ఉందనుకో నీకు ఉంటుంది. లేదు అడిగేది అడిగొచ్చా? కారం ఉన్నవేమో డార్క్ గ్రీన్లో ఉన్నాయి, లేనివేమో లైట్ గ్రీన్లో ఉన్నాయి. కారం లేదు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నా. అయితే కారం అయితే అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మగ్గనిద్దామండి. ఓకే అండి, ఇదిగో టమాటా మంచిగా ఉడికిపోయింది. చింతపండు దీంట్లో నేనేం వేయనండి. మనం పచ్చిమిరకాయలు వేసి నూరుకున్నప్పుడు చింతపండు వేసి నూరితే కమ్మగా ఉంటుంది. రకరకాలుగా చేసుకోవచ్చు, అందులో అన్నమాట. టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. మరీ గట్టి కాకుండా మరీ లూజు కాకుండా కరెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. కొంచెం అంటే రోట్లోనే కాబట్టి పూర్తి జాగ్రత్త. రోల్ ఉంది నాకు కింద పడేవు. అది నేను మామిడి రోల్ సిద్ధంగా చేసింది. సో వేడి ఇది ఇటు పక్క మీరు వెజ్ ఛానల్ కదా చూడకూడదులేండి. చికెన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే అనంగాడు పచ్చడికి సిద్ధమా? ఇదిగోండి పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను. అన్న ఎల్లిపాయలు రెడీగా పెట్టు. ఎల్లిపాయ ఊరే నీకు ఉల్లిపాయ రెడీగా పెట్టమన్నాను. ఎల్లిపాయ ఏదిరా? కొంచెం ఉప్పు వేసుకొని టకటక నూరు వేసుకుంటే ఇప్పుడు అయిపోద్ది. ఎల్లిపాయ సిద్ధిల్లు మంచి వాసన వస్తుంది కదా. ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఉప్పు, వెల్లుల్లిపాయ రెమ్మలు, చింతపండు ఇంత చాలండి. అది పులుపు ఎంత ఉందో చూసి దాన్ని బట్టి వేసుకోవాలి. మరీ పుల్లకుండా బాగోదు. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు వేసి ఏం టిఫినా కనిపిస్తున్నాను దగ్గరికి రా. మంచి పైన టాప్ నాకు వెళ్తూరు వస్తే మీకు మంచిగా కనపడుతున్నట్టు కాదు. నువ్వు దగ్గరికి రా కొంచెం, పర్లేదు. కానీ దోశల పిండి ఆర్డర్ ఇస్తే వస్తుందిగా. ఎలకప్పుడు రేపు నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను కదా, కమ్మడి వాసన వస్తుంది. కమ్మడి వాసన వస్తుంది నా కీర్తి. అమ్మ ఇదే బాక్స్లో తెలుసా? అంటే స్ప్రే బాక్స్ కూడా వాడతావా? చూసారా చక్కగా అయిపోయింది. ఓకే, ఓకే అండి. ఎంతసేపు అయింది? రెండు అయిపోయింది. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉన్నాయి టమాటో. దీంతో వేస్తే వేస్తారు. చూడు ఎట్లా బాగా వస్తుంది. సో చక్కగా వచ్చేస్తుంది. కొంచెం కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు సౌండ్ భలే ఉంటుంది. చిన్నగా గట్టిగా ఒకేసారి కొట్టకూడదు. ఇట్లాగా చిన్నగా ఫస్ట్ మనమే టేస్ట్ చేస్తాం నోట్లో పడి.
అని నువ్వు లేచి చాక్ తీసుకురా అది ఉల్లిపాయ 4 ముక్కలు కట్ చేసి దీంట్లో పాయలుగా వేస్తే బాగుంటుంది అన్నమాట చూడటానికి తినడానికి కూడా. చాక్ డేర్ అంటే ఎన్ని తతంగమో తెలుసా? ఏం తతంగం ఉంది? ఇక్కడ నుంచి లేవాలి. సరే ఇక్కడ నుంచి లేవాలి కాబట్టి ఓకే పట్టుకో అయితే. హలో గాయ్స్, అన్యోన్యసేవ. బాగుంది కదండి చూడటానికి. ముక్కలు తగులుతూ టమాటాలు కూడా బాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. కమ్మగా ఉంటుంది కానీ కారం ఎంత ఉంటుందో తెలియాలి నాకు. అప్పుడే కాదు నన్ను ఇంకా ఉల్లిపాయ వేస్తే కమ్మగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది. అమ్మా నీ ఫేవరెట్ యానిమల్ ఇన్సెక్ట్ బల్లి. అగ్గో నేను భయపెడుతుంది ప్రాంక్ చేస్తుంది. డాడీ రియల్ పైన ఉంటే ఏం కాదులేము, పైన లైట్ దగ్గర పురుగులు తినడానికి వస్తూ ఉంటాయి. అది కిందకు వస్తే ఏమవుతుంది? మూతలు పెట్టుకుంటాం కదా అన్నిటి మీద. పూరి టమాటా పచ్చడి కూడా భలే కాంబినేషన్ అండి, భలే ఉంటుంది అసలు. రేణు వాళ్ళు చేశారు ఇవాళ, తినబుద్ధి అయింది రేణు వాళ్ళు చేస్తే చూసి. చాలా రోజులు అయింది మా ఇంట్లో కూడా పూరీలు చేయక. ఆయిల్ ఫుడ్ అని ఎక్కువ ఆయిల్ తింటూనే ఉంటావు. అంటే 7:37 అప్పుడు యోధ వాళ్ళు తినరు పూరి. సండే రోజు అయితే 11 అప్పుడు కొంచెం లేచి బ్రష్ చేసి స్నానం చేస్తారు కాబట్టి అవి పొద్దున్నే తినబుద్ధి కావు. ఎర్లీ మార్నింగ్ అసలు టిఫిన్స్ తినబుద్ధి కాదు పొద్దున్నే. ఓకే అండి మంచిగా అయింది. మీకు ఒక దీంట్లో ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఒక్కసారి నూరు వేసుకుందాం అనండి. ఈ ఆనియన్ ని దాంట్లో దంచండి. దీంట్లో వెళ్ళి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇలా కాదు మనకంట లోపల ఇట్లా దంచితే లోపల ఎట్లా దంచుతామని ఇక్కడ దంచి చేస్తా. అట్లా వద్దు, అక్కడైతే అంత రమణయ్య అవసరంగా నీ మాట విన్నాను. ఇంకో ఉల్లిగడ్డ తీసుకొస్తా. మా అన్నను అది కడిగి వేసేయండి, ఇప్పుడు పచ్చడి 5-6 రోజులు నిల్వ ఉండదు, అమ్మట అయిపోయింది అంటుంది. మొత్తానికి దేవుడు ఆమెను లేపిండి చూసారా అండి, ఉల్లిగడ్డ కోసం లేవనని చెప్పింది. ఓకే ఉల్లిపాయలు వేసేసాను. ఉంగులిపాయ ఏం పాయ్? ఉంగులిపాయ నలిగిపోయింది అన్న, నలిగింది. చెప్పేనా అని నీ మాట వినాల్సిందని ఫస్ట్. లోపలే దంచమంటే బయట దంచవానా? బయట మళ్ళీ వేయాలా? ఇంకేంటి ఇవి వేయాలి. ఇట్లానే బాగుంటుంది. కొత్తిమీర వేస్తేనే బాగుంటుంది అన్న. ఇట్లా నాకు ఒకటి ఇట్లా పెట్టండి, కొంచెం టేస్ట్ చేస్తా. తర్వాత కొత్తిమీర వేయాలో లేదు చెప్తా. నీకు కొత్తిమీర వేస్తే వీళ్ళకి స్మెల్ వస్తుంది అంటారు కదా, అందుకే వద్దా? నాకు కొత్తిమీర స్మెల్ అస్సలు నచ్చదా? ఇంట్లోనే బాగుంది. సరే కొత్తిమీర డ్రాప్ వద్దులే, నీకు వద్దంటుంది ఇక. తినాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి నచ్చితే చాలు. ఓకే అండి, ఒక దాంట్లో ఇప్పుడైతే వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. టమాటా పచ్చడి ఎంతమందికి ఇష్టం? నోరు ఎంతమంది ఊరుతుంది? నాకు టమాటా పటాలి. మరి కేజీ టమాటా అంటే అవదా ఏంటి? కేజీ టమాటా మళ్ళీ పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఉంటాయి కదా. ఉంచాను డాడీ. ఎందుకు వద్దంటారు? రోట్లో కాదు, మళ్ళీ ఇట్లా స్పూన్ తీసుకొని వేయకుండా మమ్మీ ప్లేట్లో అన్నం పెట్టింది, అంతలోపు ఇట్లా పెట్టుకొని ఉంచవచ్చు. దీంట్లో అన్నం వేసి కలపచ్చు అంటావా? కలపండి. వద్దన్నారు, కలపకూడదంట. చెప్పిన మాట 4 అలా కలపకూడదంట. మనకు తెలియనప్పుడు వేరు, తెలిసినప్పుడు
మళ్ళీ అదే చెయ్యి దీంట్లో పెట్టద్దు, మళ్ళీ పట్టు. ఓకే అండి, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఓకే అండి, ఇప్పుడు చట్నీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నేను ఉల్లిపాయ అడిగావా? సారీ, నేను కూడా ఉల్లిపాయ పెట్టుకున్నాను. చల్లనం లేదా? ఒకసారి అటు తిరిగండి, ఫోటో తీస్తుంది, స్క్రీన్ షాట్ దింపలేను. ఓకే, ఇప్పుడు కలుపుకుంటున్నాను. మైక్ ఉందండి, కొంచెం తినేటప్పుడు సౌండ్ నిజంగానే వస్తుంది, చూసుకోండి. ఉల్లిపాయ ఎంత పెట్టుకున్నాను. నా చిన్నప్పుడు నేను బార్బికాస్కి వెళ్ళినప్పుడు ఎంత బాగుందో. భోజనం చేసేటప్పుడు నాకు చెప్పే శ్లోకం అండి నాకు గుర్తుండదు, మీకు చాలామంది తెలుసుండదు.